తమిళనాడు సీఎం విజయ్ గారికి అదేవిధంగా త్రిష గారికి మధ్య గ్యాప్ పెరిగింది అని చెప్పేసి నిన్నటి ఉదయం నుంచి సాయంత్రం వరకు వార్తలు ఒక్కసారిగా వైరల్ అయ్యాయి. అటు సోషల్ మీడియాలోనూ ఇటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ బీభత్సమైనటువంటి వార్తలు. ఏమైంది, ఎందుకు త్రిష గారు ఇలా వ్యవహరిస్తున్నారు, ఏమైంది అని చెప్పేసి ఒకటే వార్తలు. దీనికి ప్రధాన కారణం, ఈసారి విజయ్ గారి పుట్టినరోజు సందర్భంగా త్రిష గారు ఆయనకు పుట్టినరోజు విషెస్ చెబుతూ పోస్ట్ షేర్ చేయలేదు. ఆమె ప్రతి సంవత్సరం కూడా ఇద్దరూ కలిసినటువంటి ఫోటో ఒకటి పెట్టి, ప్రత్యేక ఫోటో అనమాట, ఆ ప్రత్యేక ఫోటోలతో విషెస్ చెప్పే త్రిష గారు ఈసారి అంటే విజయ్ గారు ముఖ్యమంత్రి అయిన తరువాత వచ్చే మొట్టమొదటి పుట్టినరోజు. మరి ఈసారి అందుకు భిన్నంగా ఎందుకు వ్యవహరించింది అనేసి బీభత్సమైన ప్రచారం. వీటికి తోడు ఇన్స్టాగ్రామ్లో విజయ్ గారిని త్రిష అన్ఫాలో చేశారని చెప్పేసి వార్తలో. సో వీళ్ళిద్దరిలో బ్రేకప్ బాటలో సాగుతున్నట్లు వార్తలు అయితే బీభత్సంగా అయితే వచ్చాయి. అవన్నీ కూడా మీరందరూ కూడా చూశారు. అయితే నిన్న సాయంత్రం ఒక ఫోటోతో హీరోయిన్ త్రిష రూమర్స్ అందరు కూడా చెక్కిపెట్టేసింది. ఉదయం నుంచి త్రిష తమిళనాడు సీఎం విజయ్ గారికి ఈసారి పుట్టినరోజు విషయం చెప్పలేదని చెప్పేసి మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చినా, వీటన్నిటికీ కూడా చెక్ పెడుతూ త్రిష గారు నిన్న అంటే మంగళవారం సాయంత్రం తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో సీఎం విజయ్ గారి ముందు బర్త్డే కేక్లో ఉన్న ఫోటో, తాను విజయ్ను చూస్తూ కూర్చున్న ఫోటోను షేర్ చేసింది. ఈ ఫోటోతో పాటు నా జీవితానికి అసలైన అర్థమిచ్చే వ్యక్తికి హ్యాపీ బర్త్డే అని చెప్పేసి ఆమె ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ కూడా చేసింది. ఇక్కడ విశేషం ఏమిటంటే, విజయ్ గారి పుట్టినరోజు జూన్ 22వ తేదీ అయితే ఆమె ఈ ఫోటోలను మరుసటి రోజు సాయంత్రం, అది కూడా సోషల్ మీడియాలో ఈ వార్తలు పెద్ద ఎత్తున హల్చల్ చేసిన తర్వాత పోస్ట్ చేయడం ప్రాధాన్యత సంతరించుకోవడం జరిగింది. వీటికి తోడు ఈ మధ్యకాలంలో విజయ్ గారికి అదేవిధంగా ఆయన భార్య సంగీత గారు తిరిగి కలిసే అవకాశం ఉంది, మధ్యవర్తిగా విజయ్ గారి తల్లి వ్యవహరిస్తున్నారు అన్న వార్తలు కూడా వస్తున్నాయి. కాబట్టి ఆ దిశగా అలా నడుస్తున్న తర్వాత త్రిష గారు దూరంగా ఉంటున్నారని వేసే వార్తలు కూడా బీభత్సంగా రావడం, దానికి తోడు విజయ్ గారి పుట్టినరోజు రావడం, ఆమె విషెస్ చేయకపోవడం, ఆమె బిజీగా ఉండడమో వాటెవర్, ఆమె చేయలేదు, ఈవినింగ్ చేసింది. పొద్దున్న నుంచి గింజుకున్నటువంటి వ్యక్తులకు ఈవినింగ్ బిగ్ షాక్ అని చెప్పేసి కూడా చెప్పుకోవాలి. పాపం ఎనీహౌ మొత్తానికైతే త్రిష గారి ట్వీట్తో కొంతవరకు సద్దుమణిగిందనేసి అనుకోవాలి.